మొదటిసారి నందమూరి బాలకృష్ణపై కేసు పెట్టారట జూనియర్ ఎన్టీఆర్. విషయం తెలిసి బ్రహ్మిణి ఒక్కసారిగా షాక్ అయిందట. పరువు నష్టం దావా వేశారట జూనియర్ ఎన్టీఆర్ అంటూ నందమూరి బాలకృష్ణ గురించి చిన్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణపై అయితే ఎంతో వైరల్ అవుతోంది. నిజంగానే ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు. బాలకృష్ణపై కేసా? ఎవరేసింది? అందులో జూనియర్ ఎన్టీఆరా? నమ్మశక్యంగానే ఉందా? అలాగే బ్రాహ్మణి అయితే ఈ విషయం తెలుసుకుని వైసీపీకి కాలం చెల్లిపోయింది. ఏం మాట్లాడుతుందో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ బాలకృష్ణ గారు నిజంగా ఏదైనా రాంగ్‌గా చేసినా సరే సైలెంట్‌గా వెళ్లి కూర్చుంటారు తప్పితే బాలకృష్ణ మీద తిరిగి ప్రవర్తించే స్థాయి కాదు. కానీ దీనికి సంబంధించి ఏదో ఒకటి చూడాలి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలిసి షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో మందికి ఎన్నో తెలుసు. కానీ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయాలు కానీ, లేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు కానీ ఏవి కూడా ఎన్టీఆర్ పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చి స్వయంగా ఈ విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబుకి షాక్ ఇచ్చే రేంజ్‌లో జగన్మోహన్ రెడ్డి మీరందరూ పండగ చేసుకోండి అంటూ బాలయ్య మీద కేసు పెడతారా? బాలయ్య మీద కేసు పెట్టాల్సిన అవసరం ఆయనకేమొచ్చింది? కాబట్టి ఇదంతా కూడా కేవలం ఫేక్ న్యూస్ తప్ప రియాలిటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాలకృష్ణ మీద కేసు పెడితే వెళ్లి నారా బ్రహ్మిణి షాక్ అయిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.